కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 39వ టాపిక్లో ప్రేమ అద్వైత స్థితి విషయం ఏమిటంటే, ప్రేమ లభ్యమైందని ఎలా తెలియాలి, గుర్తేమిటి, ప్రేమను పొందిన మనుషుని దృష్టి మారిపోతుంది, మాట మారిపోతుంది, స్వభావం మారిపోతుంది. ఉదాహరణకు శనగలను పానకంలో వేస్తే వాటి అణువు తీయగా ఉంటుంది. సరే, మనం తర్వాత వద్దాం. ముందర ఏంటంటే ఒక టాపిక్ ఏంటంటే, లలిత అడిగిందట రాధను, వారు మీకు ప్రియతములా లేక మీరే వారికి ప్రియతములా? రాధ అంటున్నది, సఖి నీకేమీ తెలియదు, నీవు పైన కనిపించే విషయాలనే చూస్తున్నావు. సత్యం ఇలా ఉంది, సఖి వారు నా ప్రియులు కారు, నేను వారి ప్రియురాల్ని కాను. మా ఇద్దరిలో ప్రేయసి ప్రియుల భేదము లేదు, సమాగమ కాంక్ష తీవ్రంగా కలిగింది. అదే మా ఇద్దరిని బలపూర్వకంగా ఏకం చేసింది. మా మనస్సే రెండుగా లేదు, మనస్సు వల్లే వేరుభావం కలుగుతుంది. అది ఇప్పుడు సంసారంలో రెండు మనసులు ఏకమైతే మహత్తర శక్తి వస్తుంది. ఇప్పుడు 1+1 2 అవవు, 1+1 11 అవుతాయట. అంటే గురు శిష్యుల మనస్సులు కరిగి ప్రవహిస్తాయి, ఏకమవుతాయి. మనస్సు వలనే జీవుడు ఈశ్వరు నుండి వేరైనాడు. మనస్సు ఒకటైతే ఆత్మ ఒకటే కదా, అమనస్కయోగము. అట్లాగే శ్రీ రాధాకృష్ణులు వేరు కాదు, వారు ఒకే స్వరూపము, పరస్పర. అందుకే రాధే కృష్ణ జై, రాధే కృష్ణ జై. రాధే కృష్ణ అంటే ఒకళ్ళే, రాధాకృష్ణులు కాదు. అలా కుసుమహర ఒకళ్ళే. అందుకే ఆమెలో నేనున్నాను, నేను ఆమెలో ఉన్నాను అంటున్నారు. ఒకరోజు రాధాకృష్ణులు ఒక చోట కూర్చొని ఉన్నారు. ఇద్దరికి వారు తప్ప ఇంకొక స్మరణే లేదు. అయితే ప్రేయసి విచారంగా ఉందని కృష్ణుడు గమనించాడట. నేను నీ దగ్గరగా ఉన్నాను కదా, ఇంకా నీవెందుకని విచారంగా ఉన్నావు అని అడిగాడట. ఆమె ఎలా అన్నది చూడండి, ఎంత బాగా చెప్పిందో. కొద్దిసేపు ముందు నేను ప్రేయసిని, నీవు ప్రియుడు అనే భావం లేదు. మనోవృత్తులు లుప్తమయ్యాయి, అంటే రద్దయిపోయాయి, దాంట్లో కలిసిపోయాయి, ఒకటిగా జీవించారు. అయితే ఇది నేను, ఇది నీవు అనే బుద్ధి వృత్తి ఇద్దరిలోనూ లేదు. కానీ ఇప్పుడు నీవు భర్తవు, నేను భార్యను అనిపిస్తూ ఉంది. ఇంత భేదం కలిగినప్పుడు నేను ఇంకా జీవించి ఉన్నాని, నా ప్రాణాలు నిలిచి ఉన్నాయి. ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఇంకేం కావాలి? చూడండి, బ్యూటిఫుల్. సో ప్రేమ అనుభవైక్య వైద్యము, రసరూపమైనది జ్ఞానమే ప్రేమ. సో రసరూపమైన జ్ఞానమే ప్రేమ. బౌద్ధులు జ్ఞానాన్ని క్షణికం అనుకుంటారు, జ్ఞానం తరంగాల వలె వస్తుంది పోతుంది అంటారు వారు. సంస్కారం చేత జ్ఞానంలో భేదాలు కనిపిస్తాయి. వేదాంతులు జ్ఞానం శాశ్వతం, నశించింది, సత్వరూపముగా చెప్పారు. అజ్ఞానం, జడత్వం లేకపోవడమే మానవుని ఉత్తమ స్థితి. ఇప్పుడు భక్తుడు జ్ఞానమునకు ఆనందాన్ని జోడించు. ఈ ఆనందాత్మక జ్ఞానము నిర్గుణ నిర్విశేష జ్ఞానం కాదు, రసాత్మక జ్ఞానము, సవిశేష జ్ఞానమే శ్రీకృష్ణుడు. ఇది ప్రేమ. ఆనందరూపమైన చైతన్యము, చైతన్య రూపమైన ఆనందమే కృష్ణుడు. ఈ స్వరూపము రాధ లేక లభ్యము కాదు, ఆరాధనే రాధ. అందుకనే ఈ సుఖబ్రహ్మ కూడా తన యొక్క రచనలో కూడా, అలాగే శ్రీ సుఖదేవుడు కూడా భాగవతం చెప్పేటప్పుడు రాధ అని అన్నాడు. రాధ అంటే కింద పడిపోతాడు, స్మృతి కోల్పోతాడు. ఆరాధిత అని వాడాడట. చూడండి ఎంత జాగ్రత్తగా. అందుకని శ్రీ నారదుల వారు ఒకసారి శ్రీకృష్ణుని చూద్దామని వెళ్తే అక్కడ రాధ ఉన్నదంట. అరే ఇదేంటి అని చెప్పి రాధ ఇంటికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడంట. అంటే చింతనామృతం చేత వారు వీరు వారుగా మారిపోయారు. అందుకే చింతన అని రనా చెప్తూ ఉంటారు. ఆరాధన స్వరూపిణి రాధను సేవించకుండా ఎవరైతే శ్రీకృష్ణుని సేవిస్తారో పొందగొడతారు, వారు వెన్నెల అక్కర్లేదని చంద్రుని కోట లాంటిది వారన్నమాట. అందుకే నీవు రాధవైతే అంటే నీవు మహాభావం పొందితే కృష్ణుని వాడి నీ దగ్గర ఉన్నట్లే, అదే నీవు కృష్ణ అయిపోయినట్లే. సో అనుభవ రూపము ప్రేమానుభవ స్వరూపము అంటారు. అనుభవైక్య వైద్యము, ఎవరి మనసులో భక్తి కలిగి అవినాశి రసాత్మకమైన చైతన్యమందు అనురాగం కలిగి ఉంటారు, వారికి ప్రేమ రసాస్వాదన ప్రాప్తిస్తుంది. వారి ప్రేమలోనే రసమును ఆస్వాదించగలరు. సో ప్రేమ శరీర అనుభవాన్ని కోరదు, ప్రేమ 2 శరీరాల చైతన్యము ఏకం చేస్తుంది. ఇది అమలైన శృంగారం అన్నారు. అందుకే బంగారం చైతన్యం కాదు, జడము.
అందుకే బంగారం అందరి ఆకర్షణ ప్రేమ కాదు, మోహం. ఆ విధంగా శరీర చైతన్యం కాదు, జడము. శరీరమందలి ప్రేమ మోహము. సంసార జీవులు స్వార్థపరులు. వారు ఉన్నది ప్రేమ కాదు, మోహము. వారి స్వార్థమునకు అడ్డు వస్తే మోహం పోతుంది. కాబట్టి ప్రేమ హితతత్వం. ఆ ప్రేమోడిలో రాధాకృష్ణులు కలిసి క్రీడిస్తూ ఉంటారు. అటువంటి ప్రేమ అనుభవైక వైద్యము అంటున్నాడు. సో అనుభవం ఉన్నవాడే ప్రేమ యొక్క స్వరూపం సరిగా తెలుసుకోగలడు అంటున్నారు. సో ఇప్పుడు వారి గోపికలు సూక్ష్మ భావన, వారి భావదేహం ఎలా ఏర్పడింది అనడానికి కొన్ని మీ ముందు ఉంచుతున్నాను ఫ్యాక్ట్స్. గోపికలు ఆవును చూసినప్పుడు వారికి అనిపించేది ఇవి కృష్ణ ప్రేమతో లీనమయ్యాయి, ఇవి కృష్ణ ప్రేమలు పులకరిస్తున్నాయి, అందుకే కన్నీళ్ళు. ఇది ఆ శ్యామసుందర దగ్గరికి పరిగెత్తి చేరుదామని అనుకుంటున్నా అని భావించారు. అలా భావన గోవులకున్నాయో లేదు కదా, ఈ భావన వల్ల ఏమవుతుంది, భావదేహం ఫార్మ్ అవుతుంది, యద్భావం తద్భావతి. అలాగే మరి పాపి ఉంటాడనుకో, సర్వత్రా పాపమాం సంకతే అన్నారు. అంటే పాపికి సర్వత్రా పాపమే కనిపిస్తుంది, కాముకునికి సర్వులు కాముకులుగా కనిపిస్తారు, కోపిష్టికి అందరు కోపిష్టి వారిలాగా కనిపిస్తారు. కనుక నీళ్ళు ఏ దృక్పథం ఉంటే, అంటే ఏ వ్యూ లోపల దృక్పథం ఉంటే దృష్టి అదే కలుగుతుంది. మరి కాబట్టి చూడండి, బావ ఎలా పోషించాలి. ఇప్పటికీ నీ చిత్తమని యంత్రాన్ని సరి చేసుకో, అంతా సరైపోతుంది. చిత్తం నుంచే కదా మొత్తం వచ్చే పైనుంచి ధార. అంటే క్యాజువల్ బాడీలో ఏముంది అదే వస్తుంది బయటికి. ఒకసారి కాశీలో బ్రాహ్మణ సమ్మేళనం జరిగిందంట. దేశంలో నలుమూల నుండి గొప్ప గొప్ప పండితులు ఆచార్యులు వచ్చారు. వారిలో ఒక ఆచార్యులు తమ ఉపన్యాసంలో ఏమన్నారంటే, రక్షించుకో, కోశాగారములన్నింటిలోకి అతి ముఖ్యమైనది నీ హృదయ కోశము, అది జాగ్రత్తగా పెట్టుకో. అక్కడే ప్రేమ విరిసేది, అది భగవన్ నిలయము, అతని యొక్క స్వహృదయం అంటున్నాడు, స్వగృహం అంటున్నాడు. దాన్ని రక్షిస్తే సర్వం రక్షించబడుతుంది. ఈ హృదయం క్షేమంగా ఉంటే అంతా క్షేమంగా ఉంటుంది. ఇది హృదయ సంసారంలో చిక్కుకూడదు. పంచకోశ శుద్ధి అంటే అదే. ఏమిటి, అన్నమయ కోసము, మనోమయ కోసము, ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం. సో నీ ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించు, ఆ ప్రాణమయ కోసం శుద్ధి అవుతుంది. నీ మనసంతా అర్పించు, మనమయ కోసం శుద్ధి అవుతుంది. అన్నాన్ని ఆయనకి అర్పించు, ఆయనే తింటున్నాడు అనుకో. అట్లా మనం ప్రతిదీ కూడా భావన భావన భావన. చూడండి ఎంత బాగా చెప్తుంటారు. ఇంకా కూడా చూడండి, శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణచంద్రుని యొక్క వంశీధ్వని విని సరోవరములోని ఈ హంసల హృదయం ఆకర్షింపబడి ఆ సరోవరం నుండి వచ్చి చిత్త ఏకాగ్రత మౌనంగా శ్రీకృష్ణుని ధ్యాని సుపాసిస్తాయి అనుకుంటారట. అంటే ఏమిటి, సద్భావన తరంగాలు. అట్లాగే చూడండి, లేడి పిల్లలు కనిపిస్తే వీళ్ళు అనుకుంటున్నారు, గోపికలు ఏమనుకుంటారంటే, మూర్ఖులైనప్పటికీ ఈ హరిణములు ధన్యజీవులు, వీరి ప్రతి కృష్ణసారం. శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ చేస్తూ అవి నల్లబడిపోయాయట. శ్రీకృష్ణుడే వాని జీవన సర్వస్వము. నందనందనుని విచిత్ర వేషధారణకు వంశీధనికి అవి మురిసిపోతుంటాయి. తమ భర్తలతో వచ్చి ప్రేమతో కృష్ణుని సేవిస్తాయి. మా భర్తలు మమ్మల్ని శ్రీకృష్ణుని వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటారు, కానీ వీరి భర్తలు తమ భార్యలతో కలిసి వస్తాయి. పశువులని ధన్యజీవులు. చూడు, ఇలా భావించగా నీవు ధన్యుడు అవుతావు అంటాడు హరనాథ్. భావన సద్భావ తరంగాలు నీవు పోషించు అంటాడు హరనాథ్. అట్లా ఇంకా అనుకుంటే చూడాలి, భావన ఎంత బాగుంటుంది, తియ్యటి భావన. ఎందుకంటే వాళ్ళు లోపలదే బయటదే. నదిలోని నీళ్లు సుళ్ళు తిరుగుతుంటాయి కదా ప్రవాహం వల్ల, అది అట్లా కదా. నదీ కన్యట సమాగమ తీవ్రకాంక్షను సూచించి మొరానికి అవగులించుకోవాలని ఆ భుజాలని తరంగాలు ఎత్తుకులేస్తున్నా చూడంటారట. చూడండి, అతని చరణాలెందు కమలాంజలి సమర్పించడానికి బుళ్ళుగా తిరుగుతున్నాయట. అలాగే మేఘాలు సన్నని తుంపలతో తమ భక్తిభావాన్ని ప్రకటిస్తున్నాయని, శ్రీకృష్ణుని సేవిస్తున్నాయని అనుకుంటారు గోపికలు. ఎక్కడ చూసినా అదే, ఏది చూసినా కృష్ణ కృష్ణ, ఏది చూసినా కృష్ణ భావనే. అందుకే అరుణాథ్ తింటూ పరున్న కుర్చీ చేస్తుంటే మనకి ఎక్కడ చూసినా అక్కడే ఆ కన్నులే కృష్ణుడిగా గోచరిస్తాయి. చూడండి, అట్లాగే ఈ గిరిరాజు అంటే గోవర్ధన ఉన్నాడు కదా దాన్ని గిరిరాజు అంటారు. భక్త శిరోమణి అన్యత బలరామ శ్యామసుందర స్మరణ చరణ సందర్శనం లభిస్తుంది వారికి. వారు గోవులను ఎంత గౌరవిస్తున్నారు గిరిరాజు అని అనుకుంటారట. ఎందుకంటే ఆ గిరిరాజు అండన చేరి గోవులు అందంగా ఉన్నాయి కదా, అలాగే భూదేవిని చూసి నువ్వు ఎటువంటి తపస్సు చేసావు ఏమో, ఫలస్వరూపముగా నీవు శ్యామసుందరిని చరణ స్పర్శ లభ్యమైంది. వారి చరణ స్పర్శ చేత నీ శరీరం రోమాంచితమే, నీవు ధన్యురాలు అనుకుంటారట. అట్లాగే చూడండి, అన్ని ప్రతిదానికి కూడా
వాళ్ళ భావన 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 భావన. అలాగే శ్రీ ఉడియా బాబా వారి ఆశ్రమం ప్రాంతంలో ఒకనొక వైష్ణవ సాంప్రదాయంలో తోట ఉంది. అక్కడ ఆచార్యులట ఒక భిక్షకులా ఉండేవారట. వారు అడవిలోకి వెళ్ళి చెట్లను కౌలించుకొని వాటితో ఇలా అంటుండేవారట, ఆ చెట్లను, మీరు ఎంత భాగ్యశాలురు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, రాత్రిపూట వ్రజభూములు తిరుగుతూ ఉంటారా, ఎప్పుడైనా రాధాకృష్ణ దర్శించుకున్నారా, యుగల ప్రభు మీకు ఏమైనా దగ్గరికి ఎప్పుడైనా వచ్చారని అడుగుతుంటారట. కాబట్టి పరిశుద్ధ మనస్కుల హృదయంలో ఏ దోషాలు లేనప్పటికీ ఆలోచించి చూస్తే వారికి తమలోనే అనేక దోషాలు కనిపిస్తాయి. నీ మనసును చీమగా మార్చుకో, అది ప్రత్యేక స్థానం నుండి కూడా ఆ తీపిని ఎత్తుక్కుంటుంది. అంటే ఏమిటి? ఇప్పుడు చిన్న చీమ అది పెద్ద ఇసుకని కొద్దిగా పంచదారని కలిపితే అవి తీపినే తీసుకుని వెళ్ళిపోతాయి. మనమైతే చూడు ఇంత ఇసుకలు ఇంతైనా కలిపేది. అలాగే నీ మనసును పేడ పురుగులా చేయకు, అలా ఉంటే అది అన్ని చోట్ల పేడనే వెతుకుతుంది. చూడు ఎట్లాగా ఆ భావం భావం భావం. కనుక దోషములు చూసేవానికి సర్వత్రా దోషములే, గుణములే చూసేవారికి సర్వత్ర గుణములే కనిపిస్తాయి. అదేగా ధర్మరాజుని వెళ్ళి చూడమంటే లోకంలో అంత మంచి వాళ్ళే కనపడ్డారట, దుర్యోధనికి అంత చెడ్డవాళ్ళే కనపడ్డారట. సో నువ్వు లోపల భావన మార్చాలి. సాధనా పదంలో నడవాలంటే హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. సంసార వాసన లేని హృదయమే ఉత్తమము. అంటే హెచ్చు తగ్గులు, పుణ్యపాపాలు, లోపాలు ఇవన్నీ ఉండవు సంసారికి, ఎవరు? కృష్ణ సంసారం ఉన్నవారికి. సో సంసార వాసన లేని వారి హృదయమే ఉత్తమం. అలాంటి హృదయం సర్వత్ర ప్రేమనే దర్శిస్తుంది. అది కాబట్టి అందరినీ ప్రీతముడుగా చూడటం, అందరినీ ప్రేమికులుగా భావించడం చాలా తేలిక. కాబట్టి ఇక్కడ హృదయంలో ప్రేమ కలిగిన సర్వత్ర ప్రేమ కనిపిస్తుంది. ఒక అతను నరకానికి వెళ్తుంటాడట. అప్పుడు అతను చూసిన ప్రేమ హృదయుడు, ఇతను ఎంతటి ప్రేమికుడు, నరకానికి వెళ్ళి తన పాపాలను పోగొట్టుకుని స్వచ్ఛమైన హృదయంతో పరమాత్మ చేరుతాడు. మళ్ళా చూడండి వాళ్ళ భావన చూడండి ఎంత. ఇది పాజిటివ్ థింకింగ్ కాదు, పాజిటివ్ థింకింగ్ సానుకూల స్పందన. ఇది పవిత్ర భావన, ఇంకా గొప్పది. పాజిటివ్ కంటే చక్కగా గొప్పటి భావన. ముందు పాజిటివ్, తర్వాత పవిత్ర భావన. అది కాబట్టి ప్రేమపూరిత దృష్టి ఇది. ప్రేమపూరిత దృష్టి ఎలా ఉంటుంది తెలిసిన? పృథ్వీ సూర్యునిలో ఉన్న నారాయణుని స్వరూపాన్ని ప్రదక్షిణ చేస్తుంది అనుకుంటాడట. వాయువు కూడా అతన్నే వెతుకుతున్నది. ఆ నదులు కూడా ఆ కృష్ణుని కలవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విధంగా ప్రేమకుడు ఉదాహరణ దృష్టిలోని సర్వ పదార్థాలను కూడా భగవద్భావన చేస్తాడు. అది అలాగే తదేవ శృణోతి అంటాడు. ప్రేమను పొందినవాడు ఆ ప్రేమ గురించి ఏమంటుంటాడు? ఏ మాట చెవినబడినా అది ప్రేమగానే తెలుస్తుంది అంటాడు. కాబట్టి మనం చూడండి అక్కడ మనం ఏ భావన 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 బ్యూటిఫుల్గా ఉంది. భావన భావన భావన. కాబట్టి సద్భావనలు కలవారికే కళ్యాణకారి అయిన ప్రేమ లభ్యమవుతుంది. భగవత్కృప చేతనే ఎవరికైనా ప్రేమ లభ్యమవుతుంది. సరే, ఒక మహాత్ముడు ఎక్కడికి వెళ్తున్నాడట. ఒకసారి అతని ఇల్లాలు అతను చూసి ఓయ్ కపటి అని నిందించిందట. ఆ మహాత్ముడు చాలా ఆనందంగా ఉన్నాడట. మరి ఒకరు ఆ మహాత్ముని ఆమె నిందిస్తే మీరు ఆనందిస్తున్నారేమిటి అడిగాడట. ఆ మహాత్ముడు అంటాడట, నా అసలు పేరు ఇప్పుడే విన్నాను. అంటే ఏమిటి? కపటి అంటే ఏమిటి? చాతుర్యం, సంసారాన్ని మోసగించి సంసారంలో ఉంటూనే లాడ్డుని పొందుట అని అర్థం. చూడండి అసలు ఆ భావం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే రామకృష్ణ పరమహంస కూడా ప్రతి సీన్ చూసి అమ్మ అమ్మ అని పిలిచేవారు. అది ప్రగాఢ భక్తి. కాబట్టి మనం శ్రవణం ఉంది కాబట్టి చెవులు ఉన్నాయి, దృష్టి ఉంది, నేత్రములు ఉన్నాయి. ఆ విధంగా హృదయం ఉన్నంత వరకు ఈశ్వరునే ప్రేమించాలి. అది ప్రతివారి మనసు ప్రేమ ఉంటుంది, కానీ అది సంసార విషయాల్లో చిక్కుకొని కలుషితమైంది. సో భగవంతుని పట్ల ప్రేమ కలగటం కష్టం, కానీ కలిగిందంటే మనకి ఏమిటా గుర్తుంటే సర్వత్రా ప్రేమ కలిగి అది అద్వైతం. ప్రేమ అద్వైత సిద్ధి అంటారు. ఆలోచించండి. తదేవ చింతయతి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రేమను గురించి చింతిస్తూ ఉంటారు. ఈ ప్రేమ ధ్యానము గొప్పది, చాలా గొప్పది. ప్రేమలో పట్టుకోవడమే ఉంటుంది, వదలడం లేదు. భగవంతునికి పట్టుకోవడం వస్తుంది, వదలడం రాదు. హృదయంలో ప్రేమ కలిగినలా ప్రత్యేక వస్తువు, ప్రత్యేక ప్రక్రియలో కూడా అది ప్రేమగా అనిపిస్తుంది. ఎవరేమి మాట్లాడినా ప్రేమనే ఉంటారు, ప్రేమనే పలుకుతారు. అది ప్రేమ స్థితి.